ఛీ! ఏం పవర్ బ్యాంకో ఏమోనబ్బా! 20,000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ తీసుకున్నా. 2 మొబైల్ ఛార్జింగ్ పెట్టగానే ఇట్టే ఛార్జింగ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ అక్షరాల 60,000 మిల్లీ ఆంపియర్ పవర్ బ్యాంక్ అయితే ఉంది. 60,000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ అయితే మార్కెట్లో అందుబాటులో అయితే ఉంది. 60,000 మిల్లీ ఆంపియర్ పవర్ బ్యాంకా? దేవుడా! ఫ్రెండ్స్ మీరు విన్నది కరెక్టే. అక్షరాల 60,000 మిల్లీ ఆంపియర్ పవర్ బ్యాంక్ అయితే అమ్రేన్ బ్రాండ్కి సంబంధించి పవర్ బ్యాంక్ అయితే ఉంది. అమ్రేన్ బ్రాండ్కి సంబంధించి 60,000 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ అయితే ఉంది. సో పవర్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు, లేదా మినీ జనరేటర్ అని చెప్పుకోవచ్చు. సో చిన్న జనరేటర్ అని చెప్పుకోవచ్చు, లేదా యూపీఎస్ మీకు నచ్చింది మీరు చెప్పుకోండి. దీని కెపాసిటీ 60,000 ఎంఏహెచ్ కెపాసిటీ అయితే ఉంటుంది. అంటే టోటల్గా మీకు 200 వాట్స్ అవుట్పుట్ అయితే ఉంటుంది. 200 వాట్స్ అవుట్పుట్ గల ఒక మినీ జనరేటర్ అయితే ఉంది. దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 15,999 రూపాయలు ప్రైజ్ అయితే ఉంది. అంటే ఓవరాల్గా 16,000 దాకా ప్రైజ్ అయితే ఉంది. 16,000 ప్రైజ్ విషయానికి వస్తే ఈ పవర్ బ్యాంక్ లేదా ఈ మినీ జనరేటర్ మీరు కొనుక్కోవచ్చా లేదా ఇలా కంప్లీట్గా ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. దాంతోపాటు ఈ 60,000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్తో టీవీ రన్ అవుతుందా, లేదా ఫ్రిడ్జ్ రన్ అవుతుందా, లేదా ఫ్యాన్ రన్ అవుతుందా, దాంతోపాటు కంప్యూటర్ కానీ, ల్యాప్టాప్ కానీ, మొబైల్స్ కానీ ఇవన్నీ మేము ఛార్జింగ్ పెట్టుకోవచ్చా? సో ఇట్లా కూడా డౌట్ ఉందా? అయితే వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. సో టోటల్గా 60,000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్లో అంటే మీకు 200 వాట్స్ అవుట్పుట్ అయితే పవర్ అయితే ఉంటుంది. ఈ మినీ జనరేటర్లో అయితే సో మీరు చిన్న ఫ్రిడ్జ్ ఉందనుకోండి మీ ఇంట్లో, సో ఇది చాలా పోర్టబుల్ అయితే ఉంటుంది. మీరు ట్రావెల్ ఫ్రెండ్లీ ఉంటుంది, ఈకో ఫ్రెండ్లీ అయితే ఉంటుంది. ఈ పవర్ బ్యాంక్ని లేదా ఈ మినీ జనరేటర్ని ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి పంపించుకోవచ్చు. అది ఎట్లా ఉంటుందంటే ఒక బ్యాటరీ లాగా అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు చాలామంది పవర్ బ్యాంక్ చూసింటారు కదా, పవర్ బ్యాంక్ ఎట్లా వాడుకుంటారు? జస్ట్ పవర్ బ్యాంక్కి ఛార్జింగ్ పెడతారు. సో ఛార్జింగ్ బ్యాటరీ ఫుల్ అయిందనుకోండి తీసేస్తారు. ఈ పవర్ బ్యాంక్ని మీరు ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి మీరు ట్రావెల్ చేస్తుంటే బస్సులో కానీ, సో అట్లా ఎక్కడైనా మీరు ట్రావెల్ చేసేటప్పుడైతే పవర్ బ్యాంక్ అయితే మీ మొబైల్కి ఛార్జ్ చేస్తుంటారు పవర్ బ్యాంక్ ద్వారా. అట్లనే సేమ్ ఈ బ్యాటరీ కూడా ఈ మినీ జనరేటర్ సేమ్ ఇట్లనే వర్క్ అవుతుంది. దీని అవుట్పుట్ అయితే మొత్తం 200 వాట్స్ అయితే ఉంటుంది. ఈ పవర్ బ్యాంక్ని యూజ్ చేసుకొని టీవీ విషయానికి వస్తే మీ ఇంట్లో 43 ఇంచెస్ టీవీ ఉందనుకోండి, 1 అవర్ అయితే మీరు టీవీ చూడవచ్చు. ఒకవేళ మీరు 32 ఇంచెస్ టీవీ అనుకోండి, అది కూడా 5 స్టార్ రేటింగ్ అనుకోండి, దాని పవర్ కన్జంప్షన్ 40 వాట్స్ అనుకోండి, అప్పుడు మీకు మొత్తం 200 వాట్స్ అవుట్పుట్ అయితే ఉంటుంది. అంటే గంటకు 40 వాట్స్ అయితే మీరు ఎన్ని గంటలు టీవీ చూడవచ్చు సో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఒక ఎల్ఈడి బల్బు, మీరు ఒక 2 ఎల్ఈడి బల్బు కానీ యూజ్ చేస్తారనుకోండి, 2 ఎల్ఈడి బల్బులు కూడా సో 10 వాట్స్ అనుకుంటే మీరు దగ్గరగా ఎంతసేపు వాడుకోవచ్చు అంటే దగ్గర 20 అవర్స్ అయితే నాన్ స్టాప్గా ఎల్ఈడి బల్బ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫ్యాన్ ఉందనుకోండి, దాంట్లో బిఎల్డిసి మోటార్ గల ఫ్యాన్ అనుకోండి, దాని పవర్ కన్జంప్షన్ 30 వాట్స్ లేదా 35 వాట్స్ అయితే ఉంది. 30 వాట్స్ అనుకోండి, అప్పుడు మీరు ఈజీగా ఒక 3-4 అవర్స్ అయితే కంటిన్యూస్గా రన్ చేసుకోవచ్చు ఈ మినీ జనరేటర్ యూజ్ చేసుకొని. ఇది కూడా మీకు ఇది వైర్లెస్ అయితే ఉంటుంది. దీనికి వైర్లు ఇవన్నీ ఏముండవు, జస్ట్ ఛార్జింగ్ పెట్టుకుంటాం అంతే. నేను ఛార్జింగ్ పెట్టడానికి టైం అయితే 9 అవర్స్ అయితే ఉంటుంది. మీరు 9 అవర్స్ కానీ ఛార్జింగ్ పెట్టారనుకోండి, టోటల్గా 200 వాట్స్ పవర్ అయితే అవుట్పుట్ అయితే మీకు ఇస్తుంది. దీంతో మీరు ఒక చిన్న ఫ్రిడ్జ్ అయితే రన్ చేసుకోవచ్చు. దాంతోపాటు మీరు ఇలా టీవీ కానీ రన్ చేసుకోవచ్చు. మొబైల్స్ అయితే మీరు ఒకేసారి మొత్తం 4 డివైస్లు అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. అంటే ఇందులో యూఎస్బీ పోర్ట్స్ అయితే ఉంటాయి. అది కూడా 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఇట్లా 2 మొబైల్స్ ఒకేసారి ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే ల్యాప్టాప్స్ కూడా 2 ల్యాప్టాప్స్ ఒకేసారి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. దాంతోపాటు టీవీ రన్ చేసుకోవచ్చు, ఫ్యాన్ రన్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి పోర్ట్స్ అన్నీ ఉంటాయి. సో ఓవరాల్గా ఈ ప్రైస్ విషయానికి వస్తే ఇది ఓకే అని చెప్పుకోవచ్చు. ఇంతకీ ఈ మినీ జనరేటర్ ఎవరు తీసుకోవచ్చు అంటే కొంతమందికి డౌట్ వస్తుంది, భయ్యా దీనికన్నా అంటే 16,000 ప్రైజ్లో మేము ఒక చిన్నది అంటే ఇన్వర్టర్ మా ఇంటికి ఇన్స్టాల్ చేసుకుంటే బెటర్ కదా, అది యూపీఎస్ కానీ రన్ చేసుకుంటే బెటర్ కదా, మళ్ళీ మేము ఎందుకు ఈ పవర్ బ్యాంక్ తీసుకోవాలని చెప్పి డౌట్ అయితే ఉంటుంది. ఈ పవర్ బ్యాంక్ మీకు కంప్లీట్గా వైర్లెస్ అయితే ఉంటుంది. సో మీకు ఎటువంటి వైర్స్ అయితే లేవు, చాలా పోర్టబుల్ అయితే ఉంటుంది, కాంపాక్ట్ సైజ్ అయితే ఉంటుంది, ట్రావెల్ ఫ్రెండ్లీ అయితే ఉంటుంది, ఈకో ఫ్రెండ్లీ అయితే ఉంటుంది. ఎక్కువగా ట్రావెల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్గా నేనైతే ఇప్పుడు హైదరాబాద్కి అయితే వెళ్దాం అనుకున్నాను. సో అది కూడా నాకు అంటే పవర్ అయితే నాకు ఫోన్ వాడుకోవాలి, ల్యాప్టాప్ వాడుకోవాలి, అంటే నాకు ఒక మినీ ఫ్యాన్ అయితే ఉంది, ఈ ఫ్యాన్ కూడా రన్ కావాలి. ఇవన్నీ రన్ అయ్యే విధంగా నాకు పవర్ కావాలనుకుంటే ఈ బ్యాటరీ తీసుకుంటాను. సో దీంతో చిన్న టీవీ రన్ చేసుకోవచ్చు, చిన్న ఫ్రిడ్జ్ రన్ చేసుకోవచ్చు, ఫ్యాన్ రన్ అవుతుంది, దాంతోపాటు ల్యాప్టాప్స్, మొబైల్స్ ఇట్లా మొత్తం అన్ని రన్ అవుతాయి. ఎక్కువగా ట్రావెల్ చేసే వాళ్ళైతే ఈ మినీ జనరేటర్ తీసుకోవచ్చు. దాంతోపాటు మీ ఏరియాలో ఎక్కువగా పవర్ పోతుంది, మేము మనీ ఇన్వెస్ట్ చేయగలము, ఎందుకంటే మేము ఎక్కువగా పార్టీస్కి అయితే వెళ్తుంటాము. సో ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ గోవాకి వెళ్ళారనుకోండి, అక్కడైతే మీకు సాంగ్స్ వినడానికి అయితే పవర్ కావాలి. అందుకే ఈ మినీ జనరేటర్ ఉందనుకోండి, మీరు అక్కడ సాంగ్స్ అయితే పెట్టుకోవచ్చు. దాంతోపాటు లైట్స్ కూడా ఉంటాయి. దీంట్లోనే ఒక బిల్ట్ ఇన్ ఎల్ఈడి లైట్ అయితే ఉంటుంది. సో ఇది కూడా మీరు ఎక్కువసేపు అయితే వాడుకోవచ్చు, అంటే టార్చ్ లైట్ లాగా వాడుకోవచ్చు. ఫ్రెండ్స్ ఓవరాల్గా నాకైతే ఈ పవర్ బ్యాంక్ అయితే నచ్చింది, ఈ మినీ జనరేటర్ నచ్చింది, అందుకనే వీడియో చేయడం జరిగింది. ఒకవేళ మీరు కానీ ఈ మినీ జనరేటర్ కొనాలనుకుంటే వీటికి సంబంధించిన లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తే అక్కడ వెళ్ళి మినీ జనరేటర్ మీరు తీసుకోవచ్చు.
నేను ఇదివరకే మీరు ఒక సోలార్ ఇన్వర్టర్ కానీ లేదంటే ఈ ఎలక్ట్రిక్ ఇన్వర్టర్ కానీ కొనేటప్పుడు ఏ ఫీచర్ చెక్ చేసుకోవాలి, బ్యాటరీస్ కొనేటప్పుడు ఏ ఫీచర్ చెక్ చేసుకోవాలని చెప్పి చాలా ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా వీటి బయ్యింగ్ గైడ్ గురించి ఒక వీడియో చేశాను. ఈ వీడియోస్ సంబంధించి ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసి ఉంటా. ప్లేలిస్ట్ లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లేదా కామెంట్ బాక్స్లో పిన్ చేస్తా. అక్కడ వెళ్ళి ఆ వీడియో చూడవచ్చు. ఫ్రెండ్స్, మీకైనా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద అరగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ సింబల్ అవడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.